హయాంలో యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా జరిగిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అప్పుడు అలవాటు పడ్డ ప్రజా ప్రతినిధులు ఇంకా ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రగ్స్ మహమ్మారిపై సీరియస్ గా యాక్షన్ తీసుకొని కట్టడి చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. 2 ఏళ్లుగా డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపిందన్నారు. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో దొరికాడంటే కేటీఆర్ అండ్ బ్యాచ్ పై కూడా తమకు అనుమానాలున్నాయన్నారు. అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ తో సహా అంతా డ్రగ్స్ టెస్ట్ చేసుకుందామంటూ కూడా ఆయన సవాలు విసిరారు. అది ప్రజాప్రతినిధులు కొకాయిన్ డ్రగ్స్ తీసుకుంటూ దొరికినారంటే దీని అర్థం ఏంటి? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో యథేచ్ఛగా విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా జరిగింది. ఆ 10 ఏళ్ల కాలంలో అలవాటు పడినటువంటి ప్రజాప్రతినిధులు అలవాట్లు మరవలేక ఇంకా ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకొని కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. చాలా తీవ్రంగా దీన్ని పరిగణిస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాలుగా డ్రగ్స్ సరఫరా కంట్రోల్ చేయగలిగింది. ఇవాళ రోహిత్ రెడ్డి స్వయాన దొరికిందంటే కేటీఆర్ బ్యాచ్ మీద అనుమానాలు ఉన్నాయి మాకు. అందుకే నేను ఇందాక చెప్పా, కేటీఆర్తో సహా మనమందరం కూడా రేపు అసెంబ్లీ సాక్షిగా డ్రగ్స్ టెస్ట్ చేసుకుందాం. ఎవరు ఏంటో తెలవాలి ప్రజలకి. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర యువతరాన్ని చెడు మార్గాన పయనించేందుకు అవకాశాలు కలగజేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. సో ఇప్పుడు దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసు దీన్ని తీవ్రంగా పరిగణించాలి. మొయినాబాద్లో బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు